రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. గుక్కెడు మంచినీటి కోసం ప్రజలు రోడ్డెక్కి నిరసన చేపట్టి ఘటన పొదిలి పట్టణంలో చోటు చేసుకుంది. ఇక పొదిలి నగర పంచాయతీ పరిధిలోని కంబాలపాడు ఎస్సీ కాలనీలో గత 3 నెలలుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఖాళీ బిందెలతో రోడ్డుపైకి వచ్చిన కాలనీ వాసులు రాస్తారోకో నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నుంచి మాకు రోజు వాడుకునేటానికి నీళ్లు లేవు సార్. ఉప్పు నీళ్లు రావట్లేదు. మాకు 6 నెలల నుంచి సాగర్ నీళ్లు రావట్లేదు సార్. ఒక్క గంట సేపు ధర్నా చేస్తే బాటిల్ కొనుక్కొని తాగుతున్నారు. మేము ట్యాంకర్లు 600 పెట్టి మేము ఏడ కొనుక్కోవాలి సార్? పనులు లేని కాలం పేదవాళ్ళం సార్. మేము ఎలా కొనుక్కోవాలి? నుంచి మాకు రోజు వాడుకునేటానికి నీళ్లు లేవు సార్. ఉప్పు నీళ్లు రావట్లేదు. మాకు 6 నెలల నుంచి సాగర్ నీళ్లు రావట్లేదు సార్. ఒక్క గంట సేపు ధర్నా చేస్తే బాటిల్ కొనుక్కొని తాగుతున్నారు. మేము ట్యాంకర్లు 600 పెట్టి మేము ఏడ కొనుక్కోవాలి సార్? పనులు లేని కాలం పేదవాళ్ళం సార్. మేము ఎలా కొనుక్కో నుంచి మాకు రోజు వాడుకునేటానికి నీళ్లు లేవు సార్. ఉప్పు నీళ్లు రావట్లేదు. మాకు 6 నెలల నుంచి సాగర్ నీళ్లు రావట్లేదు సార్. ఒక్క గంట సేపు ధర్నా చేస్తే బాటిల్ కొనుక్కొని తాగుతున్నారు. మేము ట్యాంకర్లు 600 పెట్టి మేము ఏడ కొనుక్కోవాలి సార్? పనులు లేని కాలం పేదవాళ్ళం సార్. మేము ఎలా నుంచి మాకు రోజు వాడుకునేటానికి నీళ్లు లేవు సార్. ఉప్పు నీళ్లు రావట్లేదు. మాకు 6 నెలల నుంచి సాగర్ నీళ్లు రావట్లేదు సార్. ఒక్క గంట సేపు ధర్నా చేస్తే బాటిల్ కొనుక్కొని